అమ్మాయి తిన్నదా లేదా? 4 అయింది, ఇప్పటి వరకు తినలేదా నువ్వు ఇంకా? నాకు బాధగానే ఉంది, ఫాదర్ని కోల్పోయాను. అవునా? నేను కూడా తమ్ముడు. ఏంటో ఎక్కువ ఇష్టమైన వాళ్ళే దూరం అయిపోతారు. అదే పొద్దున్నుంచి అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అసలు ఒంట్లో అస్సలు ఓపిక లేదు, ఎందుకో కానీ తెలియని బాధ. అలా అయింది ఈరోజంతా. ఏం చేద్దాం, అంతే. భగవంతుడికి దయ లేదు మన మీద. వద్దులే, నేను బాధపడి మీ అందరినీ బాధ పెట్టిందాన్ని అవుతాను. ఓకేనా? హ్యాపీగా ఉండండి అందరూ. ఫాదర్తో ఎంజాయ్ చేయండి, మీ నాన్నగారిని బాగా చూసుకోండి ఉండే వాళ్ళంతా. ఆ ఎమోషనే వేరు. అందులోకి నాన్నతో నాకున్న అటాచ్మెంట్ వేరే. అస్సలు ఇంకా బాధగా ఉంది. కిరణ్ తమ్ముడు ఏంటి తమ్ముడు, ఏదో పెట్టా సింబల్స్. ఈ ఫోటో ఎవరొక్క మీ డాడీ? నేనే తమ్ముడు, రాజేష్ తమ్ముడు నేనే. షార్ట్ వీడియో పెట్టాను కదా ఇదే ఫోటోతో. షార్ట్ వీడియోస్ పెట్టాను, చూడలేదా? నువ్వు ఛానల్ విజిట్ చేయలేదా? రమణ అన్నయ్య, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. భోంచేశారా? ఎలా ఉన్నారు అన్నయ్య? మీకు హ్యాపీ ఫాదర్స్ డే అన్నయ్య. మీరు చక్కగా ఉండాలి, పిల్లలందరితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా అలాగే ఉండడం ఏంటి, నేనే కదా తమ్ముడు అది. ఓకే బాయ్. కిరణ్ తమ్ముడు ఏమైంది? ఏమైంది కిరణ్, వెళ్ళిపోతున్నావు? చూశాను, అదే ఎవరో అనుకుంటున్నా. ఏడ్చాలే. షార్ట్ వీడియోస్ చూడట్లేదు అయితే మీరు? రమణ అన్నయ్య ఇది పెట్టారు, దొంగలు ప్రతి ఒక్కరు దొంగలే, ఎంతమంది సిగ్గు లేకుండా పాత్ర సిద్ధి చెబుతున్నారు. శివ సిహెచ్జి ఏంటన్నయ్య, నాకు అర్థం కాలేదన్నయ్య అది. రమణ అన్నయ్య మీరు ఏదో మెసేజ్ పెట్టారు కానీ నాకు అది అర్థం కాలేదన్నయ్య. అందుకే నాన్న రాలేదు, ఏంటి సంగతి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు చూడు నాన్న, ఉందా లేదా? ఇప్పుడు వస్తుందా? ఓకే నాన్న. రాజేష్ తమ్ముడు నాకు ఏడిపిస్తుంది ఫాదర్ గురించి. లేదు తమ్ముడు, ఏడవట్లేదులే, కానీ అలా ఆ ఫీల్ ఉండిపోయింది అలాగన. అస్సలు రమణ అన్నయ్య మీరు పెట్టిన మెసేజ్ అయితే నాకు అర్థం కాలేదన్నయ్య. మీరు లైవ్లో ఉంటే ఇంకో మెసేజ్ పెట్టండి. మెసేజ్ ఏంటనేది నాకు అర్థం అవ్వలేదు మీరు పెట్టే మెసేజ్.